శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే యూట్యూబ్లు నిర్వహిస్తున్న ప్రతి స్త్రీమూర్తికి కూడా నా ఛానల్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. అయితే ఈరోజు మీకు అసలు ఈ మహిళా దినోత్సవం అన్నది ఎప్పుడు ప్రారంభమైంది, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, అసలు ఏ కారణాల చేత ప్రారంభమైంది తెలియజేస్తున్నాను. అంటే తెలుసున్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా. అయితే ఇదేదో సంబరాలతోనూ ఉత్సాహంతోనూ ముందు మొదలైంది కాదండి, ముందు బాధతో మొదలైంది. 1908వ సంవత్సరంలో న్యూయార్క్లో మొదలైంది ఇది. అక్కడ మనము మన దేశంలోనే ఆడవాళ్ళని అణగదొక్కుతారు అనుకుంటాం, కానీ కాదు. అంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. విదేశాల్లో కూడా ఈ ఆడవాళ్ళు వెళ్ళి డబ్బులు సరిపోక అక్కడ బ్రతకడానికి ఉద్యోగాలు చేస్తే, అది కూడా డైలీ వేజెస్, అంటే ఏ రోజు జీతం ఆ రోజు ఇచ్చేలాగా పనిచేస్తే మగవాళ్ళకు ఒకలా ఇచ్చేవారు, ఆడవాళ్ళకి తక్కువ ఇచ్చేవారు. పైగా ఓటు హక్కు కూడా వాళ్ళకు ఉండేది కాదు. అప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసి ఉద్యమం తీసుకొచ్చారు. అప్పుడు 1911లో వాళ్ళు విజయాన్ని సాధించారు. ఆ విషయంలో సమాన హక్కుల్ని, సమాన జీతాన్ని, ఓటు హక్కుని సాధించారు. దాన్ని అత్యంత ఉత్సాహంగా ప్రతి మహిళ పండగలా జరుపుకున్నారు అక్కడ. వాళ్లే కాకుండా ప్రపంచ దేశాలన్నీ అప్పటి నుంచి 1911 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా సంబరాలు చేసుకుంటున్నారు. మొన్న 2011లో ఈ విజయం సాధించి ఉద్యమంలో 100 సంవత్సరాలైన సందర్భంగా శతాబ్ది వేడుకలు జరిగాయి. మన దేశంలో కూడా జరిగాయి. ఇదండి మన మహిళలు కష్టపడి సాధించుకున్న సాధికారత. దీనివల్ల ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ వృద్ధిలోకి వచ్చారు. మంచి విద్య చదువుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో పదవులను అధిరోహించారు. అన్ని రకాలుగాను మహిళ ఎంతో ముందంజలో ఉంది. అప్పటిదాకా వెనకబడిపోయిన స్త్రీమూర్తి ఈ మహిళల ఉద్యమం వల్ల బయటికి రాగలిగింది. బయటికి వచ్చి తనకి తోచిన విద్య చదువుతూ, తనకు తోచిన వృత్తిలో తను కూడా ఆర్థిక స్వావలంబనను సాధించిందనమాట. అయితే ఇంకా అక్కడి నుంచి అలా కొనసాగుతూ స్త్రీలు వెనక్కి తిరిగి చూసుకోలేరు. ఎన్నో రాజకీయ పదవుల్ని అధిష్ఠించారు. ఎంతో గొప్పగా, ఎంతో తమ కీర్తిని, తమలో ఉన్న శక్తిని చాటుకున్నారు. అయితే మనం ఒక ఉద్యోగం చేస్తున్నాము, ఒక పెద్ద పదవిలో ఉన్నాము అని చెప్పి ఎప్పుడూ ఇంటిని నిర్లక్ష్యం చేయకూడదండి. ముందు మన పిల్లలు, భర్త, అత్తమామలు ఉంటే వాళ్ళు, లేదా తల్లిదండ్రులు అయితే వాళ్ళు, ఎవరుంటారో వాళ్ళందరికీ మనం చేయవలసిన బాధ్యత నిర్వహించి అప్పుడు బయట మన శక్తిని నిరూపించుకోవాలి. అందుకే ఇంట గెలిచి రెచ్చగలవాలి అంటారు. అదే సరైన స్త్రీమూర్తి నిర్వచనం. ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా సహనం ఎక్కువ, తెలివి కూడా ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది మగవాళ్ళకన్నా అని అందరూ కూడా మేధావులు చెప్తున్నారు. అందుకని తమ తెలివితోనూ, తమకున్న ఓర్పుతోనూ ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ దూసుకు వెళ్తున్నారు. అయితే ఈ మధ్య చాలా అనాలోచితమైన చర్యలు, ఇదివరకు ఇలా ఉండేది కాదు, చాలా చేయకూడని పనులు కూడా స్త్రీల వల్ల జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా చక్కగా మీరు చదువుకుని సార్థకత చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి, మీ తండ్రి సొమ్మో భర్త సొమ్మో కాకుండా మీకంటూ మీకు, అంటే మీ పుట్టింటి వాళ్ళు పెళ్లి టైంలో ఇచ్చిన డబ్బు, ఆదాయం అవి ఉన్నా అవి మీవు కాదుగా, మీరు సంపాదించున్నావు కాదుగా. మీ సంపాదన మీ కాళ్ళ మీద మీరు నిలబడి అవసరత కుటుంబానికి చేయూతగా ఉండి, లేదా మీకు శక్తిని పుంజుకుని, ఎప్పుడు ఆర్థిక స్వాతంత్రం ఉందో అప్పుడే మనకు ఒంట్లో శక్తి కూడా వస్తుంది. అలాగే ఎవరికి తగ్గట్టు ఎవరి పరిధిలో వాళ్ళు వృత్తి, ఉద్యోగ, రకరకాల వాటిల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా ముందుకు దూసుకెళ్ళాలి. అది ఎప్పుడూ ఇంట్లో అహంకారం కానీ పొగరుగా కానీ ఉండకూడదు. ఇంటి జీవితమే ఎప్పుడూ ముఖ్యం. భార్యాభర్తల అన్యోన్యత, పిల్లలు, ఇవే ముఖ్యమైనవి స్త్రీ జీవితంలో. పురుషుడికైనా అంతే, అవే ముఖ్యమైనవి. అందుకే సంసార జీవితంలో ప్రవేశిస్తారు. ఆ గృహస్థ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలి. అహంకారానికి పోకూడదు.
ఆడవాళ్ళు అంటేనే సహనాన్ని ప్రతీక. అలా అని అక్కర్లేని బాధలు అణగదొక్కేసి స్త్రీని నీచంగా చూసి అలాంటి పరిస్థితిలో తప్పకుండా కాళికా అవతారం ఎత్తాలి స్త్రీ. ఎవరి విలువ వాళ్ళదే. ఎవరి విలువను వాళ్ళు నిలబెట్టుకుని చక్కగా సంసార జీవితాన్ని కొనసాగిస్తూ బయట కూడా ఎంతో కీర్తి బావుటాలని స్త్రీ ఎగరేయాలి. మహిళ అంటే స్త్రీ మూర్తికి ఎవరూ సరికాదు కదా అనిపించుకునే అంత మంచితనంగా స్త్రీ నిలబడగలగాలి. అదేంటి నా ఉద్దేశం. ఈ విధంగా మహిళా ఉద్యమం ద్వారా 1908లో మొదలైంది. 1911లో విజయం సాధించి శతాబ్ది వేడుకలు కూడా జరిగి మన 2011లో సాధించి వీళ్ళు ఇంత ఘనతను సాధించారు స్త్రీలు. స్త్రీలు తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు. అందుకే స్త్రీలు ఎప్పుడూ మంచిగా అందరికీ ఆదర్శంగా ఉండాలి. మనం చూస్తే ఒకళ్ళు మన వ్యక్తిత్వాన్ని కానీ గౌరవించే విధంగా ఉండాలి. అది నేను చెప్పేది. అందరికీ, మన స్త్రీమూర్తులందరికీ మరొక్కసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.